హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక డైరీస్. మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ కూడా చేసేయండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా నా స్టైల్లో నేను వెజిటేబుల్ పలావ్ని ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. సో చూసేయండి. సో ఫస్ట్ మనం రైస్ నానబెట్టుకోవాలి. మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత బియ్యము తీసుకొని మనం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీకి కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బిర్యానీ మసాలా అండ్ సోయా చంక్స్. నేను ఇక్కడ బటానీ కూడా తీసుకున్నాను, ఇవి ఫ్రోజన్వి. సో కాబట్టి నేను ఇవి నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వెజిటేబుల్స్. ఇక్కడ నేను మ్యాక్సిమం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. సో టమాటాలు, ఒక 2 టమాటాలు అండ్ క్యారెట్, ఒక దుంప తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ప్యాకెట్లో ఉంది. సో నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేయాలి కదా. సో గిన్నె అనేది పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఇందులో ఫస్ట్ బిర్యానీ మసాలా అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇదైతే వెజిటేబుల్ పలావ్ కాబట్టి మీరు దగ్గర ఏవి వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. ఇందులో ఇంకా గోబీ యాడ్ చేసుకోవచ్చు, అంటే క్యాలీఫ్లవరు. ఇంకా మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యాలీఫ్లవర్ లేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. సో బిర్యానీ మసాలా అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది వెజిటేబుల్ పలావ్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. మనం ఇప్పుడు కొంచెం టైం దొరికినా కర్రీ ఏం లేనప్పుడు ఏం చేసుకోవాలో మనకి అర్థం అవ్వనప్పుడు చాలా సింపుల్గా ఏదన్నా వెజిటేబుల్స్ వేసుకొని పలావ్లా చేసేసుకోవచ్చు. సో ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ షేడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. వెజిటేబుల్ పలావ్కి అయితే ఎస్పెషల్గా వేరే సపరేట్ కర్రీ ఉన్నా లేకపోయినా తినేసేయచ్చు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం ఇందులోనే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి అంత తిన్నా ప్లెయిన్గా అనిపించదు. సో మేమైతే ఎక్కువ మ్యాక్సిమం ఇలానే అప్పటికప్పుడు చేసుకొని తింటామన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఓకే అనిపిస్తుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ పెట్టుకున్న వాటి అన్ని వెజిటేబుల్స్, క్యారెట్, పొటాటో అండ్ సోయా చంక్స్ అండ్ నెక్స్ట్ బటానీ అనమాట. ఇవన్నీ వేసేసుకొని ఇంకొకేసారి కలుపుకోవాలన్నమాట. వెజిటేబుల్ పలావ్లోకి మెయిన్గా ఇవి సోయా చంక్స్ అను గ్రీన్ బటానీ ఇవి చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఇవి కనుక మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేయండి. సో ఇక్కడ నేను మర్చిపోయి పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు అయితే అవసరం లేదనమాట వెజిటేబుల్ పలావ్లోకి. సో ఉప్పు వేసుకొని కొంచెం అలా బాగా మిక్స్ చేసేసి ఇంకా కాసేపు మూత పెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్నీ మగ్గే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇంకా అలాగా 15 మినిట్స్ మూత పెట్టేసుకొని వెజిటేబుల్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి టమాటాలు అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ముందే మనం టమాటాలు అనేవి వేయకూడదు. టమాటాలు వేసామంటే వెజిటేబుల్స్ అనేవి మగ్గవు. ఒక 15 మినిట్స్ వెజిటేబుల్ ఎప్పుడైతే కుక్ అయిందో తర్వాత మనం టమాటా వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి టమాటాలు కూడా బాగా ఉడికే వరకు బాగా ఉడికించాలి. తర్వాత ఇంకా మూత తీసేసి టమాటాలు కూడా బాగా ఉడికిపోయాక ఇందులో కొంచెం మనం కారము అండ్ యాక్చువల్గా బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోవాలి. సో నా దగ్గర అయితే బిర్యానీ మసాలా లేదు. సో నేను మిక్స్డ్ మసాలాని ఇది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా బాగా అలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఇంకొక 10 మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ పోసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ బియ్యం తీసుకుంటే సపోజ్ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నారంటే దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా. సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. మీరు ఏదర్ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఆర్ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను నార్మల్ రైసే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఇందులోకి ఆ వాటర్లోకి కొంచెం కొత్తిమీర అండ్ ఇంకొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని అలా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకొని బాగా వాటర్ అనేవి బాయిల్ చేసుకోవాలన్నమాట.
ఇలా వాటర్ అయితే బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా కొంచెం మనం మంటను తగ్గించుకొని మనం నానబెట్టుకున్న రైస్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్లో వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలపాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని బాగా రైస్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండండి. సో అడుగు అనేది అంటదన్నమాట. అప్పుడు నెక్స్ట్ మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ కనుక మనం వెయిట్ చేసామంటే ఇలా టోటల్గా ఇంకా వెజిటేబుల్ పులావ్ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, ఇంకా వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మన మసాలా కూడా తక్కువ వేసి చేసుకున్నామంటే చక్కగా పిల్లలకు కూడా హెల్తీగా పెట్టేసేయచ్చు. చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.